నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను ప్రియాంక ప్రపంచ రాజకీయాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంతర్జాతీయ వాణిజ్యం ఈ మూడు ఒకేసారి కుదిపేస్తున్న పరిణామాలు ఇప్పుడు పశ్చిమాసియాలో కనిపిస్తున్నాయి. ఒకవైపు ఇరాన్ అమెరికా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, మరోవైపు ప్రపంచ చమురు సరఫరాకు అత్యంత కీలకమైన హార్మూజ్ చుట్టూ నెలకొన్న అనిశ్చితి. ఇవన్నీ కలిసి ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రపంచ వాణిజ్యంలో కీలక మార్గంగా ఉన్న హార్మూజ్ జలసంధి చుట్టూ సైనిక ఉద్రిక్తతలు పెరగటం వల్ల చమురు సహజ వాయువు సరఫరాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ప్రపంచంలో సముద్ర మార్గంలో వెళ్లే క్రూడ్ ఆయిల్లో గణనీయమైన భాగం ఈ మార్గం గుండానే వెళ్తోంది. అందుకే అక్కడ చిన్న ఉద్రిక్తత వచ్చినా దాని ప్రభావం ఆసియా నుంచి యూరోప్ వరకు, అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి అగ్ర దేశాల వరకు కనిపిస్తుంది. ఈ పరిణామాల మధ్య ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తున్న మరో అంశం భారత్లో పెరుగుతున్న ఆర్థిక ప్రభావం. ఒకప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశంగా మాత్రమే చూసిన భారత్ ఇప్పుడు ప్రపంచ ఆర్థిక సమీకరణాల్లో కీలక శక్తిగా ఎదుగుతోంది. ముఖ్యంగా ఇటీవల అంతర్జాతీయ వేదికలపై భారత్ చూపిస్తున్న దూకుడు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇటీవల భద్రతా రంగంలో భారత్ ప్రదర్శించిన దూకుడు కూడా అంతర్జాతీయంగా చర్చకు వచ్చింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత సరిహద్దు భద్రత, ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లో భారత్ తీసుకున్న నిర్ణయాలు, రక్షణ వ్యవస్థ ప్రదర్శించిన సమర్థత ప్రపంచ దేశాలను ఆకట్టుకున్నాయి. అంతేకాదు భారత్ కేవలం సైనిక శక్తి మాత్రమే కాదు, ఆర్థిక శక్తిగా కూడా వేగంగా ఎదుగుతోందనే సంకేతాలు ఇప్పుడు మరింత బలంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చకు వస్తున్న విషయం ఏమిటంటే భారత కంపెనీలు అమెరికాలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావటం. ఒకప్పుడు భారత ఆర్థిక వ్యవస్థపై విమర్శలు చేసిన అమెరికా రాజకీయ నాయకత్వం ఇప్పుడు అదే భారత్ నుంచి పెట్టుబడులు స్వాగతించే పరిస్థితి రావటం ప్రపంచ రాజకీయాల్లో ఆసక్తికర మలుపుగా మారింది. గతంలో అమెరికా రాజకీయాల్లో ఎన్నికల ప్రచార సమయంలో డొనాల్డ్ ట్రంప్ భారత్ ఆర్థిక విధానాలపై విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. వాణిజ్య పన్నులు, దిగుమతుల విధానం, ఇంధన కొనుగోళ్లు వంటి అంశాలపై భారత్పై విమర్శలు వ్యక్తమయ్యాయి. కొన్ని సందర్భాల్లో భారత్ ఆర్థిక వ్యవస్థపై వ్యంగ్య వ్యాఖ్యలు కూడా వినిపించాయి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందనే విశ్లేషణ వినిపిస్తోంది. ఎందుకంటే భారతీయ కంపెనీలు ఇప్పుడు అమెరికాలో దాదాపు $23 బిలియన్ పెట్టుబడులకు సిద్ధమవుతున్నాయనే వార్త అంతర్జాతీయ వ్యాపార వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. భారత కరెన్సీ ప్రకారం ఇది దాదాపు 1.9 లక్షల కోట్లకు సమానం. ఇది చిన్న మొత్తం కాదు. చాలా దేశాల వార్షిక బడ్జెట్తో పోల్చదగ్గ స్థాయిలో ఉన్న పెట్టుబడి ఇది. ఈ పెట్టుబడులు ప్రధానంగా టెక్నాలజీ, తయారీ రంగం, ఔషధ రంగం, డిజిటల్ ఇన్నోవేషన్, ఇంజనీరింగ్ సేవలు, గ్రీన్ ఎనర్జీ వంటి కీలక రంగాల్లో ఉండే అవకాశం ఉందని ఆర్థిక వర్గాలు చెబుతున్నాయి. భారత ఐటీ కంపెనీలు ఇప్పటికే అమెరికాలో పెద్ద స్థాయిలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఇప్పుడు ఫార్మా, సెమీ కండక్టర్లు, అడ్వాన్స్డ్ తయారీ రంగాల్లో కూడా భారత్ అడుగులు వేస్తుండడం అమెరికా మార్కెట్లకు కొత్త ఊపినివ్వచ్చు. ముఖ్యంగా ఈ పెట్టుబడులతో అమెరికాలో వేలాది ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అంటే భారత్ ఇప్పుడు కేవలం విదేశీ పెట్టుబడులు స్వీకరించే దేశం మాత్రమే కాదు, ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థలను ప్రభావితం చేసే స్థాయికి చేరిందని తెలుస్తోంది. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏమిటంటే ఒకప్పుడు భారత్ పై ఆర్థిక విమర్శలు చేసిన దేశమే ఇప్పుడు భారత పెట్టుబడుల కోసం ఎదురు చూసే పరిస్థితి రావటం. అందుకే సోషల్ మీడియాలో కూడా దీనిపై భారీ చర్చ సాగుతోంది. డెడ్ ఎకానమీ అని విమర్శించిన దేశానికే ఇప్పుడు అదే భారత్ ఆర్థిక ఊపిరిస్తోందా అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇది కేవలం వ్యాపార ఒప్పందం కాదు, ఇది భారత్ గ్లోబల్ ఇమేజ్ కు సంబంధించిన విషయం. గత 10 ఏళ్లలో భారత్ మౌలిక సదుపాయాలు, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, తయారీ రంగం, స్టార్టప్ ఎకోసిస్టమ్, రక్షణ రంగం ఇలా అనేక రంగాల్లో సాధించిన పురోగతి ఇప్పుడు అంతర్జాతీయ పెట్టుబడుల రూపంలో ప్రతిఫలిస్తోంది. ఒకప్పుడు విదేశీ కంపెనీలు భారత్లో పెట్టుబడులు పెట్టేవి. ఇప్పుడు భారత కంపెనీలు విదేశాల్లో పెట్టుబడులు పెట్టి ఉద్యోగాలు సృష్టించి ఆర్థిక వ్యవస్థలను ప్రభావితం చేసే స్థాయికి చేరడం నిజంగా పెద్ద మార్పే. ప్రపంచం ఇప్పుడు భారత్ను కొత్త కళ్లతో చూస్తోంది. సరిహద్దుల్లో భద్రతా శక్తిగా, అంతర్జాతీయ వేదికలపై వ్యూహాత్మక భాగస్వామిగా, ఆర్థిక రంగంలో పెట్టుబడిదారుడిగా 3 పాత్రల్లో భారత్ తన ముద్ర వేస్తోంది. అందుకే ఇప్పుడు ప్రపంచ దేశాల్లో వినిపిస్తున్న మాట ఒక్కటే, భారత్ ఇక ఫాలో అయ్యే దేశం కాదు, ప్రపంచాన్ని ప్రభావితం చేసే దేశం.